देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। वक्रतुण्डं महाकायं सूर्यकोटिसमप्रभं निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। అరుణాచల వైభవం ఇవాళ రోజున అరుణగిరి యొక్క వైభవం, అరుణాచల్ ప్రదేశం యొక్క వైభవం అసలు ఏమైందో దాని గురించి తెలుసుకున్నాం. గౌతముని ఇంకా ఇలా చెప్పసాగారు. పూర్వం కల్పాంతంలో కల్పం అయిపోయాక అంతా తెలుసు కదా, ఏమవుతుంది కల్పాంతంలో? ప్రళయం రావడం, మొత్తం అంతరించిపోతుంది, అంతా శివుడిలోకి వెళ్ళిపోతుంది, లేదంటే విష్ణువులోకి వెళ్ళిపోతుంది. కల్పాంతంలో విష్ణుదేవుడు యోగ నిద్ర పరవశుడై ఉండగా, యోగ నిద్రలో ఉన్నాడు స్వామి విష్ణుదేవుడు. విశ్వమంతా అంధకార బంధురమై అన్నిటికీ అవరోధం ఏర్పడింది. విశ్వమంతా ఏమైంది? యోగ నిద్రలోకి వెళ్ళగానే నిన్న శివుడు కళ్ళు మూసుకుంటే చీకటి, విష్ణువు మూసుకున్నాడు చీకటి. ఇక్కడ అర్థం వాళ్ళు ఇద్దరు ఒకటే అని, హరిహర భేదం లేదని నిన్ననే చెప్పుకున్నాం మనం. అలా శివుడు కళ్ళు అమ్మవారు మూసిన లోకమంతా చీకటి, విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్ళినా విశ్వమంతా అంధకార బంధురమై అన్నిటికీ అవరోధం ఏర్పడింది. అన్ని పనులకు ఆటంకం. సూర్యుడు ఉంటేనే కదా పనులన్నీ, సూర్యుడు లేనప్పుడు పనులు ఏం జరగట్లేదు. అప్పుడు నంది, విశ్వక్సేనాది నిత్యసూరులు విషణ్ణులై బాధపడి తమ తమ అంతరంగ స్థితులై సంతనము కాంతిల్లు ఉమాకాంతుని మతిమంతులై చింతించి ఇప్పుడు బాధ వచ్చేస్తున్నారు. చీకటి అయిపోయిందిగా లోకమంతా చీకటి ఉందని వీళ్ళు అయ్యో బాధపడుతూ తన ఆత్మలో ఉన్న ఎవరు? శివుడు. ఆ శివుడిని తలుచుకున్నారు. ఎవరు? నంది, విశ్వక్సేనుడు. మనకి శైవ మత ప్రకారం, అంటే షణ్మతాలు అంటారు. శైవ మత ప్రకారం మనకి ఎలా వినాయకుడు అంటారో, వైష్ణవులకు విశ్వక్సేనుడు అలా. కానీ ఇక్కడ అన్ని మతాల వారు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ విష్ణువు శివుడు వేరు కాదు అని అర్థం చేసుకుంటే ఏ గొడవ లేదు. మావాడు గొప్ప అనేసరికి గొడవలు వస్తున్నాయి. ఇది ఇక్కడనే కాదు, వేరే మతాలు ఎవరైనా కూడా అదే ఇష్యూ వస్తుంది. మాది గొప్ప, మాది ఎవరికి వాళ్ళు ఫాలో అవుతా అయిపోయాయి, ఏ గొడవ లేదు. మీది మీ గొప్ప, మాది మా గొప్ప అన్నట్టు ఉంటుంది. ఫైనల్గా భగవంతుడు గొప్ప. అందరూ చేయాల్సింది ఏంటి? నదులన్నీ కలిసి సముద్రంలోకి పోవాలి. ఆ సముద్రంలో భగవంతుడిలోకి ఏదో నది పట్టుకొని పడవెక్కి ఆ సముద్రాన్ని చేరుతాము. అంతేగాని మీరు మా దాల్లోకి రండి, మేము మీ దాల్లోకి రండి, ఎవరి దాల్లోకి రావద్దు. అర్థమైందా? గంగనే, ముసియే, గోదావరి దేనికనే, ఏది కలపక్కర్లేదు. ఆఖరికి సముద్రంలో కలిసేటప్పుడు అంతా ఉప్పు నీరు అయిపోయింది, అంతా భగవన్మయం అయిపోయింది. అంటే సాధన మార్గాలు ఎన్నో, కానీ చేరేది బ్రహ్మము, భగవంతుడిని చేరుతారు. అలా ఇక్కడ ఒక చిన్న హింట్ ఇస్తున్నాడు చూడండి. నంది, విశ్వక్సేనాది నిత్యసూరులు అంటే వీరులు, వారు నంది, ఇంకెవరు? విశ్వక్సేనుడు. నంది అంటే శైవమతంగా చెప్తున్నారు, విశ్వక్సేనుడు విష్ణుమతంగా చెప్తున్నారు, వైష్ణవమతంగా చెప్పిన వీళ్ళిద్దరికి ఎవరు గుర్తొచ్చారు మనసులో? విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్తే మన ప్రపంచానికి దిక్కేవారు? శివుడే అయ్యారు. అవునా? శివుడిని మనసులో ఉన్న, ఆత్మలో ఉన్న శివుడిని అలా తలుచుకున్నారు. స్వామి కాపాడు స్వామి అని. ఉమాకాంతుని మతిమంతులై గుర్తొచ్చింది. ఓ మన మనసులో ఆత్మలో శివుడున్నాడు, ఆత్మగా శివుడున్నాడు, ఆయన తలుచుకున్నాడు. ఓ పరాత్పర చూడండి, వైష్ణవ సంబంధమైన విశ్వక్సేనుడు శివుడిని స్తుతిస్తున్నారు. దీన్ని బట్టి అర్థం ఏం చేసుకోవాలి? అందరూ శివుడిని స్తుతించాలా, శైవులు విష్ణువుని స్తుతించవచ్చు, దాని ఇబ్బంది ఏం లేదు. నీవు మరలా విశ్వమును సృజించవలసింది అని వేడుకున్నాను. ఇక్కడ చూడండి, శివుడు అంటే ఎంతసేపు హరుడు పట్టుకెళ్ళిపోతాడు అంటున్నారు, కానీ ఇక్కడ విశ్వక్సేనుడు, నంది ఇద్దరు కలిసి ఎవరిని అడుగుతున్నారు? శివుడిని సృష్టి చేయమంటున్నారు. దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది? శివుడే బ్రహ్మ, శివుడే విష్ణువు, శివుడే హరుడు. అలానే విష్ణువే బ్రహ్మ, విష్ణువే శివుడు, విష్ణువే. అవునా? రామదాసుని పట్టుకెళ్ళడానికి విష్ణువే వచ్చాడు, విష్ణువు పంపించాడు. ఏం పంపించాడు? పుష్పక విమానం వచ్చింది పట్టుకెళ్ళడానికి. అవునా? మరి విష్ణుమూర్తి పట్టుకెళ్ళాడు కదా, మరి విష్ణుమూర్తి కూడా పట్టుకెళ్ళేవాడే కదా, హరుడే అలాగే ప్రవర్తిస్తున్నాడు కదా. ఎవరి డ్యూటీస్ వాళ్ళు చేయడము ప్లస్ వేరే వాళ్ళ డ్యూటీస్ వీళ్ళు చేస్తున్నారంటే అంతా ఒకటే అర్థం. సో పరబ్రహ్మము మూడు రకాలుగా ప్రవర్తిస్తుంది. నిన్న కూడా అనుకున్నాం, ఒకటి సృష్టి చేస్తుంది, ఒకటి మళ్ళీ కాపాడుతుంది, కంట్రోల్ చేస్తుంది, అలా మళ్ళీ సరైన డిసిప్లిన్లో పెడుతూ ఉంటుంది. రెండోది, మూడోది టైం వచ్చినప్పుడు పట్టుకెళ్ళిపోతుంది. ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటే సెల్లింగ్ ఎక్కడ అవుతుంది? డిస్పాచ్ ఎక్కడ అవుతుంది? ఉట్టి మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటే ఏమవుతుంది? డిస్పాచ్ ఉంటుంది కదా, లేకపోతే కష్టం. డిస్పాచ్ లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్, డిస్పాచ్ లేకపోతే కష్టం. వెళ్తుంటే వస్తుంటాయి, పెద్ద సర్కిల్, లైఫ్ సైకిల్.
అంత రావడం అంటే ఇంకెక్కడ పెడతారు మిగతా వాళ్ళు? సో అన్ని ధర్మాలు కరెక్టే, అన్ని ధర్మాలు సంతోషమే. మనకి బాధ ఏంటంటే వెళ్ళిపోతున్నాడు బాధ. మనకి వచ్చినప్పుడు ఏమో సెలబ్రేట్ చేస్తాం, పోయేటప్పుడు ఏడుస్తాం. పోయేవాడు పోవట్లే, ఇంకో చోట వస్తున్నాడు. ఒకవేళ కర్మ ఎక్కువ ఉంటే, పుణ్యకర్మ పాపకర్మ ఉంటే మళ్ళీ వస్తాడు. పుణ్యకర్మ పాపకర్మ లేకపోతే ఏమవుతున్నాడు? మళ్ళీ రాడుగా. అప్పుడైనా సంతోషపడవచ్చు. అంటే దేవుడికి వెళ్ళిపోతున్నాడు, అయ్యో ఎంత అదృష్టవంతుడు వీడు, లేదంటే ఈవిడ ఎంత అదృష్టవంతురాలు, నేనైతే అయ్యో నేను ఇక్కడే ఉండాల్సి వస్తుంది, నా కర్మ ప్రారంభం ఎట్లుందో, ఇంకా పాపకర్మ ఉందో పుణ్యకర్మ ఉందో తెలియదు. అందుకే నేను గురువుని నమ్మి దేవుడిలో లీనమైపోవడం అంట గొప్ప పని ఇంకోటి లేదు. గురువుని అడగాలి. మోక్షం రావడానికి అనేక మార్గాలు. ఏ మార్గం పట్టుకుంటే ఒక్కొక్కడికి ఒక్కొక్క మార్గం, అందరూ ఒకటే కాపీ పేస్ట్ లాగా ఉండదు. ఎవరి సాధన వాళ్ళకి డిఫరెంట్. సో గురువుని అడిగి ఆ సాధన మార్గం కనుక్కొని, ఆ సాధన రహస్యాలు కనుక్కొని, ఇదేదో మనం విద్యుత్ వినియోగదారుల విజ్ఞప్తి, మీ కరెంటు బిల్లు అలా అనౌన్స్మెంట్ ఇవ్వడానికి ఉండదు. అందరికీ ఎవరి వాళ్ళు ఇండివిజువల్గా చెప్పాడు. అలా వీళ్ళిద్దరూ శివుడిని వేడుకున్నారు. శివ మహాదేవుని అడిగారు, మళ్ళీ సృష్టి చేయండి స్వామి అని. అప్పుడు ఆ సర్వస్రష్ట 33 కోట్ల దేవతలు సృష్టించాడు. 33 కోట్ల దేవతలు వచ్చారు. శివుడు సృష్టి చేశాడు. సృష్టి అంటే బ్రహ్మ అంటారు, మరి శివుడు చేశాడు అంటే బ్రహ్మ అడిగారా? నా పని ఎందుకు వెళ్ళిపెట్టావు, నా పనిలో నీ పని వచ్చి నా పని అట్లా ఉండదు వాళ్ళ దగ్గర. చాలా అండర్స్టాండింగ్. కొట్టుకొని వచ్చేది మనమే భూమి మీద. అది గొప్ప, ఇది గొప్ప. ఏది గొప్ప వాళ్ళు ఏమనుకుంటున్నారు? నువ్వు గొప్పవు ఫస్ట్ అంటున్నారు. ఎలా నువ్వు గొప్ప అవుతావు? నువ్వు పుట్టిన ధర్మాన్ని నమ్ముకొని హిందువుగా పడితే, అదే హిందూ అని అనకూడదు యాక్చువల్గా, సనాతన ధర్మం. హిందూ అనేది మధ్యలో వచ్చింది. సనాతన ధర్మం ఎప్పటి నుంచో, ఎవ్వరు లేనప్పటి నుంచి, ఫస్ట్ నుంచి ఋషుల నుంచి వచ్చింది సనాతన ధర్మం. అర్థమైందా? సనక సనందన సనత్కుమార సనాతన ధర్మం అంటే ఆదిగా ఋషులు, అక్కడి నుంచి వచ్చింది ఆ ధర్మం. ఆ ధర్మంలో పుట్టిన వాళ్ళం మనము. ఆ ధర్మం నమ్ముకోవాలి. మధ్యలో ఏవో చాలా పుట్టుకొచ్చాయి మనుషుల నుంచి, వాళ్ళు ఫాలో అవుతారు, అది వాళ్ళ ఇష్టం, మనకు అనవసరం. కానీ మన అదృష్టం చూడండి, దానిలో పుట్టాం. అందరికంటే ముందు నుంచి ఎవరు పుట్టించారో కూడా తెలియదు, ఎప్పటి నుంచో ఉంది అంటున్నాడు. మరి ఎలా? దేవుడి నుంచి ఆర్షవాక్కు అంటారు, ఋషి వాక్కు అంటారు, లేదంటే దేవవాక్కుగా వచ్చింది. అది ఋషులు నోట్ చేసుకుంటారు. ధ్యానంలో ఉండగానే వాళ్ళకి వాక్కు వినబడితే అది నోట్ చేశారు తాళపత్ర గ్రంథాల్లో. అలా ఋషుల నుంచి మన గురువులు, పినతండ్రులు, లేదంటే తాతలంతా ఋషులే. వాళ్ళ దగ్గర నుంచి సంప్రదాయంగా గురువులు పుడుతున్నారు, మనకు అందిస్తున్నారు. వ్యాస భగవానుడు, శంకరాచార్యుల వారు, ఇప్పుడున్న ఎంతోమంది గురువులు ప్రవచనంగా అందిస్తున్నారు మనకి. పురాణాలు, కథలు ఈజీగా ఎలా అర్థమవుతే అలా అందిస్తున్నారు. అలా భాగమే మనం ఇది చెప్పుకున్నాం పెరియ పురాణం. సరే, అలా శివుడు 33 కోట్ల దేవతలు సృష్టించాడు. ఈలోగా పద్మనాభుడు ప్రబోధితుడైనాడు. ఇంకా ప్రళయకాలం ఆసనం కాకుండానే తనకు నిద్రాభంగం కలుగుట ఈశ్వరేచ్ఛయే అని భావించి, నేను ఇంకా నిద్రస్తున్నందున ఈ అకాల నిద్ర దోషానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలా అనుకుంటూ సకల దోష పరిహారానికి సకలేశ్వరుని శరణు వేడుతాను అని నిశ్చయించగానే తేజోమయుడైన పరమేశ్వరుడు ఆవిర్భవించాడు. అప్పటికి సృష్టి జరిగిపోయిందిగా, శివుడు సృష్టించాడు. అప్పటికి విష్ణుమూర్తి పడుకొని ఉన్నాడు హాయిగా. అదేంటి అంటే సౌండ్ వచ్చేసింది, సృష్టి జరిగితే పక్షులు వస్తుంటాయి అన్నీ. స్వామికి వినబడ్డాడు విష్ణుమూర్తి. లేచి కూర్చున్నాడు. నిద్ర దోషం అయింది. నిద్ర నుంచి లేచాడు కదా, అయ్యో ఈ నిద్ర దోషానికి నేనేమన్నా ప్రాయశ్చిత్తం చేసుకోవాలా అనుకుంటూ శివుణ్ణి ప్రార్థిస్తున్నాడు విష్ణువు. ఇది అందరూ గుర్తుపెట్టుకోండి, శివుణ్ణి ప్రార్థిస్తున్నాడు విష్ణువు. అదే డౌట్ రావచ్చు. మరి ఒకసారి పార్వతీదేవి అడిగింది, అదేంటి స్వామి, రాముల వారు మిమ్మల్ని పూజిస్తున్నారు, లంక మీద దాడి చేసి రావణాసుని యుద్ధం ప్రకటించే ముందు, మరి మీరు ఎప్పుడు ధ్యానంలో ఉంటారు, మీరు ఎవరిని ప్రార్థిస్తారు అంటే, నాకు డీరెస్ట్ నాకంటూ గురువుగా పూజనీయుడు, చాలా ప్రియమైన వాడు ఉన్నాడు, ఆయన శ్రీరాముడు అని చెప్పాడు. ఈ టెక్నిక్ ఇది. శివుడు అంత పౌరులు అవ్వడానికి కారణం రామమంత్రం, రామ శ్రీరామ, మీరు శివుడు అయిపోతారు. అలా చెయ్యాలి. కానీ ఒక బోయేవాడు వాల్మీకి అయిపోయాడు. ఆయన పాప రామ కూడా అనలే, మర అన్నాడు, ఉల్టా అన్నాడు. ఇంకా మరి పిండి మరంతో చూసారు, పిండి మర అన్నాడు. ఇంకా మర అంటే అదే కదా, కానీ మర కాసేపు రామాగా మారింది. చేస్తూ చేస్తూ జ్ఞానం వచ్చేసింది. ఆయన కూర్చున్న చోట పుట్ట వెలిసిపోయింది. 4 సంవత్సరాలు తపస్సు చేశాడు. ఆ పుట్టలోంచి దివ్యమైన కాంతి బయటకు కొడుతుంది. ఆ ఇచ్చిన ఋషులు ఎవరైతే మంత్రం రామా చేయాలంటే మర అన్నాడంట. సరే ఏదో ఒకటి చేయాలి అని వాళ్ళు వెళ్ళిపోయారు. వాడు వచ్చేసరికి పెద్ద వెలుగు, ఏంట్రా బాబు చూస్తే పుట్టలు వెలుగు వస్తుందని చూస్తే
వాల్మీకి. వాళ్ళు పిలిచారు వాల్మీకి అని వాళ్ళే పేరు పెట్టారు. అంటే పుట్టలోంచి వీళ్ళు గురువు రాగానే గురువు అయ్యారు కదా, రామమంత్రం వీళ్ళు రామ అనుకోమని చెప్పి వెళ్ళారు ఋషులు ఎవరు బోయవాడికి. వీళ్ళు కనబడంగానే స్వామి మిమ్మల్ని చూస్తే నాకు గురువుగా స్వీకరించి నాకు మంత్రోపదేశం చేయాలంటే రామ అనుకో అన్ని అదే అని చెప్పారు. చెప్పగానే మన రామ అంటారు మర అంటున్నాడు ఆ బోయవాడు. సరే వచ్చేసరికి గురువులు వచ్చినప్పుడు తెలిసిపోతుంది కదా, జ్ఞానం ఉదయించినప్పుడు తెలుస్తుంది, అన్నీ తెలుస్తారు. అలా వచ్చారని చెప్పి పుట్టలోంచి బయటకు వచ్చారు. ఆ పుట్టలోంచి వాల్మీకి అంటే పుట్టలోంచి బయటకు వచ్చాడు, వాల్మీకి అయింది. సరే అలా పరమేశ్వరుడు ఆవిర్భవించాడు. విష్ణుమూర్తి పూజ చేయగానే పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. నారాయణుడు భక్తియుక్తుడై అతనికి నమస్కరించి స్తుతించాడు. విష్ణుమూర్తి శివుడిని భక్తియుతంగా స్తుతించాడు, స్తోత్రం చేశాడు అనేది హైలైట్ చేసుకోండి. ఇప్పుడు ఎవరైనా వచ్చి విష్ణువు గొప్ప అంటే ఈ పురాణం ప్రకారం చెప్పచ్చు. పెద్ద పురాణంలో శివ పురాణంలో ఇలా ఉంది అని చెప్పచ్చు. అది ఇంకా డౌట్ ఉంటే వాళ్ళకి అనంత పద్మనాభ స్వామి దర్శనం చేసుకోండి అని చెప్పాను. నిన్ననే అనుకున్నాం కదా. అలానే మా శివుడు గొప్ప అంటే శివపురాణంలో శివుడు మనసులో ఎప్పుడు రాముడే ఉంటాడంటే రామ అనుకుంటుంటాడు. మీరు కూడా రామ అని అంటే చెప్పండి. పిల్లలు మీరే మార్చాలి. మీరు సరిగ్గా నేర్చుకుంటే సొసైటీ బాగుంటుంది, ఎవరికి డిస్టర్బెన్స్ ఉండదు. అంతేగాని మీరు ఎవరు ముస్లిమ్స్ని తిట్టకూడదు, క్రిస్టియన్స్ని తిట్టద్దు, సర్దార్జీని తిట్టద్దు, వైష్ణవులు తిట్టద్దు, శైవులు తిట్టద్దు, ఎవరిని తిట్టద్దు. మీ ధర్మం ఏంటి చేసుకుంటూ పోండి. మిమ్మల్ని నమ్మిన వాళ్ళు మీ దగ్గర మీ ఇష్టమైన వాళ్ళు వస్తారు, వాళ్ళకి ఏది కావాలో వాళ్ళకి అందిస్తే సరిపోతుంది. ఓకేనా? ఆ స్తవానికి సంతోషించిన కంతువైరి తన ఎదుట బద్ధాంజలి అయి నిలిచిన నలినాక్షునితో అంటే దండం పెట్టి స్తుతిస్తున్న విష్ణువుతో అంటున్నాడు శివుడు, నేను భూతలంపై అరుణాచల రూపంతో వెలిసి ఉన్నాను, భూమిపైన అరుణాచలం అరుణగిరిగా వెలిసి ఉన్నాను అని చెప్తున్నాడు. ఎవరు? శివమహాత్మ. అక్కడ నన్ను దర్శించగానే నీ తపస్సంతా నశిస్తుంది. పూర్వం ఇలాగే నీకంటే ముందటి విష్ణువుకు వరప్రదానం చేసి ఉన్నాను. ఇక్కడ చూడండి గొప్ప గొప్ప సీక్రెట్స్ వస్తున్నాయి కదా. అక్కడ నేను భూతలంపై అరుణాచల రూపంతో వెలిసి ఉన్నానని చెప్పాడు, అరుణగిరిగా ఉన్నానని చెప్పాడు. అక్కడ నన్ను దర్శించగానే నీ తపస్సు అంతా నశిస్తుంది. నీ తపస్సు అక్కడితో పూర్తవుతుంది. పూర్వం ఇలాగే నీకంటే ముందటి విష్ణువుకు వరప్రదానం చేసి ఉన్నాడు. నీకంటే ముందు ఒక విష్ణువు వచ్చాడు అంటే విష్ణువు యొక్క శ్వాసలు కొన్ని వేల కోట్లు అయితే శివుడికి కనురెప్ప విష్ణుమూర్తి. నీకంటే ముందు విష్ణువుకి ఇట్లే చేశానని చెప్పాడు అంటే దాన్ని బట్టి అర్థం ఏంటి? విష్ణువు కంటే పెద్దవాడు శివుడు అయిపోయాడు. అర్థమైందా? అలా మేఘములలోనికి చొచ్చుకొని పోయి కుశాగ్ర బుద్ధి వలె ఉన్న ఈ అరుణాచల శిఖరం ఆ మేఘములను ఆకర్షించగా అవి ధారాపాతంగా వర్షించి ఆ నీరు కొండవాలుల్లో జలపాతాలుగా వాగులుగా పారి నదులలో కలుస్తుంది. అరుణగిరి దగ్గర చుట్టూ మేఘాలు ఉంటే ఎప్పుడైనా అరుణాచలం వెళ్తే చూడండి, వర్షాకాలం పర్టికులర్గా మా అదృష్టం మా పేరెంట్ ఒకసారి తీసుకెళ్ళారు అరుణాచలం వర్షాకాలంలో. వాళ్ళు ఏంటంటే వాళ్ళ పిల్లడు మన దగ్గర చదువుకున్నాడు, గురువు గారిని తీసుకెళ్దామని చెప్పేసి వాళ్ళ భక్తితో అలా గురువు మీద భక్తితో నడబట్టుకెళ్ళారు. అదృష్టం అది తీసుకెళ్ళి అక్కడ వాళ్ళు చండీ హోమము వాళ్ళ శివుడి యొక్క రుద్రహోమం అని చేశారు. మాకు కూడా ఛాన్స్ ఇచ్చారు కూర్చోడానికి, మా అదృష్టం చేసాం. ఆ రోజు పొద్దున్న లేచి వెళ్ళే వ్యూ ఎంత బాగుందంటే వర్షాకాలం అరుణగిరి చుట్టూ అది అంబ్రిల్లా, శివుడి మీద ఎండబడుకున్న అంబ్రిల్లా ఉన్నట్టు ఉంటుంది మబ్బు. గిరి ప్రదక్షిణ పొద్దున్న లేచేస్తారు 2:30, 3 కల్లా స్టార్ట్ అయిపోతుంటారు. అరుణాచలం వెళ్తే టైం టేబుల్ వేరు, ఇక్కడ లేజీగా ఉండరు. ఆ ప్లేస్లో కాలు పెట్టగానే 2:30 మీరే లేచేస్తారు టకటక. లేచి చీకటి ఉంది అని మేమే ఉండదు. అక్కడ అన్ని నెమళ్ళు అరుస్తూ ఉంటాయి, కాకులు కాదు అరిచి నెమళ్ళే. ఆ అరుపులకి అలారం లాగా 2:30 లేచి అప్పటికి మనకంటే ముందు ఆల్రెడీ ప్రదక్షిణ స్టార్ట్ చేసి ఉంటారు అన్నమాట. అయితే మనకి రోజు 2:30 కౌంట్ కాబట్టి పొద్దున్న 2:30 లేచి స్నానాలు చేసేసుకొని ఎంటీ స్టమక్ వాకింగ్ స్టార్ట్ చేశారు. అరుణగిరి చుట్టూ 16 కిలోమీటర్ దగ్గరగా ఉంటుంది. నార్మల్ యావరేజ్ టైం 3.5 to 4 hours పడుతుంది. ఇంకా స్లోగా నడిస్తే మీరు నడిచిన దాన్ని బట్టి ఉంటుంది. నదులు పొంగి అలా అరుణగిరికి తగులుకొని మేఘాలు వర్షాన్ని కురిపించి నదులుగా పొంగి అరుణగిరి చుట్టూ ప్రవహిస్తున్నాయి. ఆ ప్రాంతపు ప్రజలు నన్ను వీడి అక్కడి నుండి తరలిపోవడం వలన కలిగే బెంగను సహించలేరు. ఎన్ని విధాలైన ఇబ్బందులనైనా సహిస్తారు కానీ నా వియోగాన్ని ఊహించలేరు. అటువంటి ఆ సోణాచలేశ్వరుని దర్శన మాత్రం చేతనే సమస్త పాపాలు క్షీణిస్తాయి. అక్కడ వరదలు వచ్చేసి పొంగింది, మనం కూడా అరుణాచలం దగ్గర వరదలు వచ్చి పొంగినాయి అన్నారు చూసారా. ప్రజలు వదిలేసి వెళ్ళలేరంట. వరదలు మునిగిపోయి చచ్చిపోతాం కానీ అరుణగిరిని మాత్రం వదిలి వెళ్ళారంటారు. ఎందుకంటే శివుడు అంటే అంత ఇష్టం, అరుణగిరి అంటే అంత ఇష్టం. అలా వదిలి వెళ్ళరు.
వాళ్ళు నన్ను వదిలేసి దూరం పోవడం వాళ్ళకి ఇష్టం లేదు. ఇది భక్తి, ఇది రావాలి మనకి. మనకి దేవుడు ఇంట్లో పూజ చేసుకుంటుంటే తొందరగా ఆఫీస్కి వెళ్తుంటే బాధ అనిపించాలి, ఇంకెన్ని రోజులు జాబు. మనం చేసే దౌర్భాగ్యం ఏంటంటే డబ్బులన్నీ పనికిరాని వాటన్నీ ఖర్చు చేసి దానికోసం పరిగెత్తి 60 ఏళ్ళ వరకు పనిచేసి ఉన్న డబ్బులన్నీ దానికి ఇది ఒక కారు కొని ఇంకో కారు కొని ఇంకో కారు కొని ఒక ఇల్లు కొని ఇంకో ఇల్లు కొని డబ్బులన్నీ నాశనం చేసేసి 60 ఏళ్ళు 50 ఏళ్ళు వచ్చాక ఏమంటే అప్పటి వరకు పని చేసి కన్ను కనబడదు, దేవుడు చూడలేము, ఓపిక ఉండదు, కూర్చోలేము, మోకాళ్ళ నొప్పులు, చైర్లో కూర్చోవాలా, పద్మాసనం వేసుకొని ఇట్లా కూర్చోలేము. ఇంకెప్పుడు చేస్తారు? భజ గోవిందం శంకరాచార్య వారు అదే కదా బాధపడ్డారు చెప్పి చెప్పి. భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్కుంకారే. డుక్కుంకారే అంటే ఛందస్సు. ఒక ముసలాయన గచ్చు మీద కూర్చొని ఆయన ఏజ్ ఆల్మోస్ట్ 80 years 70 years దాటిపోయి ఉన్నాడంట. కూర్చొని ఛందస్సు వల్ల వేస్తున్నాడు. గణ విభజన ఉత్పలమాల చంపకమాలి ఉన్నాయి అలా డుక్కుంకారే. ఆయన ఛందస్సు వల్ల వేస్తుంటే శంకరాచార్య వారు వెళ్తూ చూస్తూ ఈ ఏజ్ వచ్చింది ఇంకా కూడా ఛందస్సు చెప్పుకొని డబ్బులు సంపాదించి ఇంకేం చేద్దామని గోవిందం భజే మూఢమతే అంటే ఆయన తిట్టారని కాదు, మళ్ళీ ముందు ముందు ఓ భ్రాత అని పిలుస్తారు, తర్వాత తమ్ముడా అంటారు. మరి మూఢమతే అని తమ్ముడా అని ఎలా అంటారు? అలా అవ్వదు కదా. అంటే ఆయన ఏమంటారంటే మీరు ఏ టైం ఓపిక ఉందో ఆ టైం చేయాల్సిన పనులు చేసేయండి, లేదంటే ఏమవుతుంది తర్వాత రామకోట రాయడానికి చేయి పని చేయదు. అందరూ 60 ఏళ్ళకి రామకోట రాయాలంటే షేక్ వచ్చేస్తుంది హ్యాండ్, సిగ్నేచర్ పెట్టలేము డబ్బులు తీసుకోవడానికి. ఇంకా రామకోట అసలు కోటి రాస్తాడా? మొన్ననే మన సమితిలో స్టేటస్లో కూడా పెట్టున్నాం. మన సమితి పుస్తకాలు 11,776 ఒక పుస్తకంలో 850 books రాస్తే అయిపోయాయి. కోటి అయిన వాళ్ళు రామదర్శనం ఎంత ఈజీగా ఉంది అసలు. ఇక్కడ మన బుద్ధి ఒప్పుకుంటుందా? రోజుకు ఒక బుక్ కాదు 6 hours రాసేసారు. ఒక మహాభక్తురాలు రాశారు, ఆవిడ రాశారని నేను కూడా రాయాల్సి వచ్చింది. మరి ఆబ్వియస్లీ దేవుడి విషయంలో కాంపిటీషన్ ఉండాలి కదా. మనం భక్తులము అనుకునేలోపు దేవుడు ఇంకోటి బెస్ట్ చూపిస్తాడు. మనం దాన్ని ఎప్పటి రీచ్ అవ్వగలగా. నాతో కాదు అంటే ఇంకెందుకున్నావు నువ్వు? గురువు అదే ఉన్నది ఉద్దేశం. గురువు ఏం చేస్తాడంటే మనకు టార్గెట్స్ ఫిక్స్ చేస్తుంటారు. సరే, ఎన్ని విధాల ఇబ్బందులు వచ్చినా ఓర్చుకుంటారు కానీ నా భక్తులు అరుణాచలం మాత్రం వదిలి వెళ్ళరు. అలా దర్శనం మాత్రం చేతనే అక్కడ వెళ్ళి అరుణగిరిని కానీ దర్శనం చేస్తే దర్శనం మాత్రం చేతనే పాపాలన్నీ నశించిపోతాయి. ఆ కల్పతరువును సేవించు వారి సకల కామనలు తీరుతాయి. కామనంటే కోరికలు. కల్పతరువు అంటే కోరినవి ఇచ్చేవాడు. నీవా కొండదేవరకు నమస్కరించి, కొండదేవర అంటే చుట్టూ అప్పుడు అడవిలో శివుడు కొండదేవర, ఓకేనా. ఆరాధనలు కొనసాగించి భూమిని రక్షించు అని మురారిని ఆదేశించి పురారి తిరోహితుడు అయ్యాడు. ఎంత బాగా రాశారు. అక్కడికి వెళ్ళి నా పూజ చేయి విష్ణువు ఫస్ట్. అక్కడికి వెళ్ళి చేసింది అరుణగిరి పూజ చేసిన ఫస్ట్ భక్తుడు విష్ణువు. వెళ్ళి మురారి అంటే ఎవరు? కృష్ణుడు కదా. రాక్షసాంతకుడు మురళి, అవునా? ఆ ఫ్లూట్ స్టోరీ ఒకటి ఇంకెప్పుడైనా చెప్పుకున్నాను. పురారి త్రిపురాంతకాలను తీసేసిన వాడు, అవునా? త్రిపురాసులు ఉన్నారు కదా, వాళ్ళని అంతమంది ఇచ్చినవాడు త్రిపురారి, లేదంటే మురారి. అలా ప్రసన్న చేదస్కుడైన నారాయణుడు అరుణాచలమునకు ఇచ్చేసి ఎంబడే నారాయణుడు అరుణాచలం బయలుదేరాడు. బ్రహ్మతీర్థంలో కృతవగాహుడై, బ్రహ్మతీర్థం చెప్పుకున్నాక నిన్న అరుణాచలం మీద పడ్డ వర్షంగా పడిన నీరంతా శివుని తాకుతూ వెళ్ళి బ్రహ్మతీర్థంగా ఫామ్ అయింది. ఆ బ్రహ్మతీర్థంలో స్నానం చేసి బ్రహ్మదేవుడు చెప్పారు కదా నిన్న ఏం చేసుకోవాలి. విష్ణుమూర్తి కూడా మళ్ళీ బ్రహ్మపదం, శివుడు చెప్పారు కదా బ్రహ్మదేవుడికి మళ్ళీ బ్రహ్మపదం రావడానికి పాపం పోవడానికి ఏం చేయాలి. కృతవగాహుడై శివభక్తియుక్తుడైనాడు. సమాహిత చిత్తంతో గిరికి ప్రదక్షిణ చేసి మంచి చిత్తం మనసు అంటే భక్తి చిత్తమైన శివుడినే నింపుకున్న మనస్సుతో విష్ణుమూర్తి నమ సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ అరుణాయ చ అరుణగిరి. అరుణ అంటే బ్రౌనిష్ కలర్, రెడ్ బ్రౌన్ అలా ఉంటుంది, రెడ్డిష్ బ్రౌన్ అరుణ, ఓకేనా. జటాలు అలానే ఉంటాయి స్వామివారికి. అలానే బ్రౌనిష్ కలర్ ఉన్న ఆవు, తెల్ల గోవును అందరూ శ్రేష్టమైన అంటారు. గోవులలో కూడా శ్రేష్టమైన ఉన్నాయి. దాన్ని కపిల గోవు అంటారు. కపిలవర్ణం అంటే ఇదే అరుణ, రెడ్డిష్ బ్రౌన్ బ్లాకిష్ రెడ్ అట్లా ఉంటుంది. అలాంటి ఆవు కనబడితే చాలా అదృష్టం. దానికి ఏదో ఒకటి పెట్టాలి ఫస్ట్. ఆవు కనబడితేనే పెట్టేయాలి. దానిలో తెల్లది శ్రేష్టం, తెల్లదాన్ని మించి కపిల గోవు, కపిలవర్ణం అంటారు, ఓకేనా. అది బ్రౌనిష్ రెడ్గా ఉంటుంది.
అలాంటి ఆవు కనబడితే వెంటనే మనం తినేపోయేది కూడా తీసుకెళ్ళి దాన్ని పెట్టేయచ్చు, మనం ఉపవాసంలో పర్లా. దానికి వచ్చే పుణ్యం, దానికి వచ్చే మీకు ఫ్యూచర్ బెనిఫిట్స్ అంటే దానికోసం చేయకండి. అంతా భగవదార్పణం ఇచ్చేట ఆయన ఎప్పుడు కావాలి మనకు అది ఇస్తాడో చేయండి, అలాంటి సేవ చేయండి. వేద సన్నతుడైన భగవంతుని భావించసాగాడు, అలా శివుణ్ణి తలుసుకోసాగాడు మనసులో. అలా అతడు క్షీణపాపుడై తిరిగి విశ్వపాలనా దక్షుడు అయ్యాడు. మళ్ళీ బ్రహ్మదేవుడికి బ్రహ్మ పదవి ఎట్లా వచ్చిందో విష్ణుదేవుడికి విష్ణు పదవి వచ్చింది. ఎక్కడికి వెళ్ళినందుకు ఇప్పుడు మన పూర్వజన్మలు ఏంటో మనకు తెలియదు. పూర్వజన్మలు ఏమేమి జన్మలు వచ్చో నాకు తెలియదు. మన అరుణాచల్ వెళ్ళి దర్శనం చేసుకొని నేను చెప్పానే, వీలైతే 4 నెలలు అక్కడే 108 ప్రదక్షిణాలు చేసిన వాడికి మొత్తం అన్ని పోయి అన్నల్లో కలిసిపోతాడు, అరుణాచల్ శివుడిలో కలిసిపోతాడు. లేదంటే శివుడికి ప్రియ భక్తుడు అయిపోతాడు. లేదా జీవిత పర్యాయంలో అలా వీలు ఉన్నప్పుడు జీవితం మొత్తంలో సంవత్సరానికో నెలకు ఒకసారి, కొంతమంది పోతున్నారు భక్తులు నెలకు ఒకసారి పోయి ప్రదక్షిణ చేసి వస్తారు, పౌర్ణమి పోయి. అలా వెళ్ళన్నా 108 చేయడానికి ట్రై చేయండి. శివుడు కనీసం 100 అని చెప్పాడు, మనం 108 చేద్దాం. 8 శివుడైతే 100 అని చెప్పాడు, 100 + 1 101. స్నానం చేసి మళ్ళీ ఒకటి చేయమన్నాడు కదా, ఫస్ట్ 100 చేయమన్నాడు, బ్రహ్మతీర్థంలో స్నానం చేయమన్నాడు, మళ్ళీ ఇంకోటి చేయమన్నాడు. ఇది ప్రాసెస్. ఎప్పుడైనా వీలైతే మనం 100 అయ్యాక మళ్ళీ స్నానం చేసి ఇంకోటి చేసి ఇంకో 8 చేద్దాం. ఇవన్నీ మనం డైరెక్ట్ చెప్పరు, ఇలా గురువు ముఖంగానో పురాణం అడ్డు పెట్టుకునో రహస్యాలు బయటకు వస్తాయి, సాధన రహస్యాలు. అవి చేసుకుంటే సాధకుడు చాలా ముందుకెళ్తాడు. దేవుడి దగ్గర ముందు ఎవరు ఉంటారు? పనికిరాని మన సినిమా థియేటర్ ముందు ఉంటాం. ఫస్ట్ డే ఫస్ట్ షో, అవునా? మరి అరుణగిరి దగ్గర ఫస్ట్ షో లాగా ముందే ఫస్ట్ భక్తుడు ఎదుర్కొంటాడు. చూడండి, ఎక్కడ ఉండాలో అక్కడ ఉండట్లే, ఎక్కడ ఉందో అక్కడ ఉంటున్నాం. సరే, సూర్యుడు అక్కడ శివార్చన చేసి గ్రహాధ్యక్షుడు అయ్యాడు. సూర్యుడికి నవగ్రహాల అధిపతి సూర్యుడు, అవునా? ఆ సూర్యుడు భగవానుడు, మనకి భగవానుడు అడిగిన సూర్యనారాయణుడు అనే పదవి రావడానికి అరుణాచలం వెళ్ళి సూర్యుడు అర్చన చేశాడు. అందుకు నవగ్రహాలకు ఆయన అధిపతి చేశాడు. ఇప్పుడు మీరు అధిపతుల పొజిషన్ కోసం అరుణాచలం వెళ్ళకండి, మోక్షం కోసం వెళ్ళండి. ఎందుకంటే ఏదో రోజున అయిపోతే మళ్ళీ భూమి మీద పడి మళ్ళీ స్టార్ట్ అవుతుంది ప్రాసెస్. ఎవరైనా భూమి మీదకి వచ్చాక చేసుకోవాల్సింది. ఇప్పుడు ఆలోచించండి, యూనివర్స్ మొత్తంలో ప్రాక్టికల్ ల్యాబ్ సాధనకి భూమియే. ఎవరైనా వాళ్ళ తపస్సు కరిగిపోతే భూమి మీద పడాల్సిందే. మళ్ళీ అరుణాచలమో కాశీయో ఇలాంటివి పట్టుకోనో రామేశ్వరమో పట్టుకొని వైష్ణవ తీర్థాలు, శైవ తీర్థాలు, శాక్తీయ తీర్థాలు, సుబ్రహ్మణ్యుడో, గణాధిపత్యమో, సూర్య భగవానుడో, పంచాయతీ ఇలా పట్టుకొని ఎక్కాల్సిందే. అందుకనే ఒక్క దెబ్బలో మోక్షం ప్రయత్నం చేస్తే మళ్ళీ వచ్చే పని లేదు. అన్ని సర్దేసుకొని పర్మనెంట్ సెటిల్మెంట్ ప్లాన్ చేసుకోవాలి అందరు ఇప్పటి నుంచే. దక్ష శాపంచే క్షయవ్యాధి పాలైన చంద్రుడు కూడా దక్ష ప్రజాపతి శాపం పెట్టాడు కదా. మన భార్యలు ఇద్దరినిచ్చి పెళ్లి చేశాడు, కానీ సరిగ్గా చూసుకోవాలి, అవునా? చూసుకోనందుకు శాపం పెట్టాడు. ఆ మహేశ్వరుని ఆరాధించే వృద్ధిని పొందాడు. ఆ విష్ణువు శివుని, అరుణాచల శివుని ప్రార్థన చేస్తే చంద్రుడికి ఏ వ్యాధి, క్షయవ్యాధి తగ్గిపోయింది, జనం తగ్గదు. వృతాసురాది రాక్షస సంహారం చేత సంక్రమించిన అనేక సంకటములను అరుణాచలేశ్వరుని పూజించుటచే పోగొట్టుకొని ఇంద్రుడు సురనాయకుడు అయ్యాడు. ఇంద్రుడు రాక్షసుని చంపాడు. ఎవరిని? ఇక్కడ ఇచ్చారు చూడండి. వృతాసురాది అనేక రాక్షసులు చంపినందుకు ఇంద్రుడికి ఇబ్బందులు వచ్చినాయి. వాటి వల్ల ఆ ఇబ్బందులు పోగొట్టుకోవడం కోసం మన అరుణాచలం ఇప్పటికీ దేవత అరుణగిరి చుట్టూ ప్రదక్షిణ చేస్తారు ఒక టైంలో. ఆ టైంలో చెప్పకూడదు, కానీ ఒక టైంలో వాళ్ళు వచ్చి ప్రదక్షిణ చేసిపోతారు. ఆ టైంలో మనం ఎలా చేయరు, తిరగద్దండి అంటారు. అండ్ ఇంకోటి, వాళ్ళు చేసే ప్రదక్షిణ సిస్టమ్ వేరు, మనం చేసే ప్రదక్షిణ సిస్టమ్ వేరు. వాళ్ళ సైజు వేరు, మన సైజు వేరు. వాళ్ళ ఆలోచనలు వేరు, మన ఆలోచనలు వేరు. వాళ్ళు నిజంగా మీరు కొన్ని మంత్రాలు ఉన్నాయి, అవి చేస్తూ మీరు అరుణగిరి చూస్తూ ఉంటే వాళ్ళని మనం చూడడానికి వచ్చి చూసి వెళ్ళిపోతుంటారు. ఇది అరుణాచలం మనం వెళ్ళినప్పుడు ఎప్పుడైనా అవి ప్రయత్నం చేద్దాం అలా చేయడానికి. సిద్ధచారణ గంధర్వ విద్యాధరాది సకల దేవతలు ఆ అరుణాశైల విభుని వరివస్య చేత తాము కోరిన కోరికలను అన్నీ తీర్చుకున్నారు. ఇలా అనేక విధములైన దేవతలు, అసురులు, సురులు కూడా అరుణగిరిని అర్చన చేసి వారి కోరికలు, వారికి ఏం కావాలి, ఎవరైనా ఇంద్రుడైతే ఇంద్ర పదవి అడుగుతారు, మనలాంటి వాళ్ళు ఇవ్వడు కదా మోక్షం. మోక్షం అంటే ఏంటమ్మా? ఎన్లైట్మెంట్. వెరీ గుడ్. ఇంకా మోక్షం అంటే ఇంకేం డెఫినేషన్ తెలుసు? ఇది కాకుండా దీనిలోంచి బయటకు వచ్చి స్వామి కలగడం.
అది వైరాగ్యం. వైరాగ్యం నుంచి వచ్చేది అన్ని వదులుకుంటూ ఇది కాదు ఇది కాదు ఇది కాదు ఇది కాదు. ఏది మరి నువ్వు ఎవరైతే ఉన్నాడో వాడే నేను అనేది అన్నం కాదు, మనం వాడిలో కలిసిపోవాలి. ఇంకా లేదు, తిరిగి వచ్చేది కలిసిపోతే వచ్చేది లేదు. ఇంకా అది ప్రయత్నం. ఇవాళ ఈ పురాణం శుభం పలుకుతూ రేపటి రోజున మళ్ళీ కంటిన్యూషన్. సర్వం శివమామేశ్వర పాదాలు శాంతి శాంతి శాంతి.